నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఈవేళ ఆదివారం నేను క్వెషన్స్‌కి బదులు చెప్పే సమయం. 3 ఇయర్, 5 ఇయర్ రిటర్న్ చూసుంటే చాలా మంచి ప్రాఫిటే వచ్చింది సార్. సార్ మీరెందుకు అది లేదని చెప్తున్నారు? నాకు అర్థం అవ్వడం లేదు సార్. సార్ ఏంటి మీరు ఏదో ఒక రోజులోనేమో బలూన్ బర్స్ట్ అవుతుందని చెప్తున్నారా? ఓకే. మీరు నాకు అనిపించడం లేదు ఎప్పుడు కూడా. అది బస్ స్టాండర్డ్‌కి అనిపించడం లేదు సార్. ఓకే. నెక్స్ట్ తమ్ముడేంటయ్యారు? తమ్ముడికి ఈక్వల్‌గా ఉంచారు కదా! సగంకి లాస్ట్ సగం చేసి ఇచ్చారు కదా! అది మేనేజ్‌మెంట్ స్కిల్ సార్. అది మాత్రం అవ్వడని మీకెలా తెలుసు? తమ్ముడిని ఖాళీ చేసింది అన్న కదా సార్. అలా కాదు. తమ్ముడు తను సొంతంగా లెక్కలో నాదేసుకున్నాడు. ఏటి చేయాలో తెలియకుండా చేశాడు. ఇలాగ అనుకోవచ్చు కదా! అదే రిలయన్స్ అంబానీ ముఖేష్ అంబానీ తెచ్చింటే. అదంతా వరల్డ్ క్లాస్ మా కంపెనీ మారేటిదా సార్. అదంతా కాదు. ముఖేష్ అంబానీ ఎందుకు కావాలి డబ్బులు చేస్తున్నానంటే, ఆళ్ళ అప్ప క్యాష్ మెషిన్ ఆడికి దొరికింది. ఆ రిఫైనరీ దొరికింది. మీరు ఇప్పుడు పై కంట్రీ నుంచి రిఫైనరీ కొని మాకు ప్రొడక్ట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ ఏమో వేరేగా ఉన్నది. రైట్ ఇదే అప్పు, ఇదే అంత, ఇంత క్యాపిటల్ అని చెప్తున్నారు. అని తెలుస్తన్నది. ఈ రిలయన్స్ అంతా నువ్వు సెపరేట్ చెయ్యి. నెక్స్ట్ అవుతది 10 గురించి ఆ రోజు అని సార్. ఇదే రేంజ్ మీకు చెప్తున్నాను. రిలయన్స్ ఎందుకని మీరు సెపరేట్ చేయడం లేదు. అదంతా మైనర్ సబ్సిడీ కదా సార్. వాడే చూసాను టర్నోవర్‌లో ఈక్వల్. బిగ్ లార్జ్ అని మాట్లాడుతున్నాం. మీరు ఒక రిలయన్స్ స్టాక్‌లోకెళ్ళు, మీరు ఒక జూడియో దగ్గరికెళ్ళు. మీకు డిఫరెన్స్ మీకు తెలుస్తుందో లేదా? తెలుస్తున్నది. తెలుస్తున్నది. 2.5 నెలలని తెలుస్తున్నది సార్. కానీ జియో షాప్ ఎలాగుంటుంది? ఓకే. ప్రైస్ వాల్యూస్ చూసామంటే ఓకే. ఎలాగుంటుంది? జియో షాప్‌కెళ్తా అంటే ఎలాగ మీకుంది. మీరేది అడుగుతున్నారో నాకు తెలీదు. ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో చూసానంటే నాకంత పెద్ద డిఫరెన్స్ ఉన్నట్టుగా తెలియలేదు సార్. క్లయింట్ హ్యాండిల్ చేయడంలో డిఫరెన్స్ ఉంటది. మీరు వెబ్‌సైట్‌కెళ్లారంటే, ఒక జియోలోకెళ్ళారంటే, క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయీస్‌లో డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే. జూడియోలో ఉంటుందో లేదో ఎందుకంటే నేను జూడియో ఎళ్ళలేదు. వెస్ట్ సైడ్‌కి దేనికి క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయీ మీద డిఫరెన్స్ ఉంటుంది. ఓకే సార్. ఓకే. నువ్విప్పుడేంటి అడుగుతున్నావు అంటే, ఇది మీరు సెపరేట్ చెయ్యు. ఇది ఎంత రిటైల్ చేసి ఎంత లెవెల్‌లో పెరుగుతున్నది. మీకు నా అర్థమైనట్టుగా అడుగుతున్నాను. ఎన్ని బ్రాండ్ కొన్నారు? నాకు చాలా చాలా అదంతా ఆ కథంతా వదిలేయండి. ఇంటర్నేషనల్ మ్యాన్సే చాలా కొన్నారు. అదంతా ఎక్కడికెళ్ళింది? అదేమో ఒకనాథ్ కంపెనీ ఉంది కదా! క్లోదింగ్ పెప్పర్ ఫ్రై ఏంటయింది? పెప్పర్ ఫ్రై అంత అర్బన్ ల్యాడర్. అర్బన్ ల్యాడర్ రేట్ అయింది. డన్జో ఏంటండి? క్లాత్స్ షాప్స్ అనేది చాలా కొన్నారు. అదేంటయింది? అరవింద్ కంప్లీట్‌లీ క్లోజ్ చేసేసారు. అరవింద్ తని వేరేగా షిఫ్ట్ చేసుకున్నారు. ఇదేంటి ఓకే. ఏ కంపెనీ అయితే బీ2బీ చేస్తుందో, ఆ బీ2బీ బిజినెస్ బాగా చేస్తుంది. ఓకే. 10 షేర్లు 4 షేర్లు ఓడిపోయినట్టుగా. ఓకే. కంపెనీని కింద పడేసావు కదా! కంపెనీని సెపరేట్ చెయ్యు. ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా సార్. ఇంకొకడు మీరు 5 సంవత్సరాల కింద క్వెషన్ అడిగారు. 5 సంవత్సరాల క్వెషన్‌కి నేను ఆన్సర్ చెప్తున్నా. ఓహ్! అలా చెప్తున్నారా? ఎప్పుడెందుకు వై ఆర్ట్ ఇట్ మోర్ సక్సెస్ దెన్ జియో? కస్టమర్ అక్విజిషన్ సార్. ఎందుకు పేయింగ్ కస్టమర్స్ ఎయిర్టెల్ టు జియో? సర్వీస్ సార్. లేదా దీంట్లో ఇదేంటి? ఎంత లెవెల్‌లో వస్తున్నది ఇన్ ది కాంప్లెక్స్ ఆఫ్ అకౌంట్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అవసరం లేదు. వాళ్ళ తరగ ఆర్‌బిఐ ఏంటి? వీళ్ళ తరగ ఆర్‌బిఐ ఏంటి? ఇంకో స్టోరీ చూడు. ఓకే. భారతీయ తెలుగు ఆర్‌బిఐ ఏంటని చూడండి. హేకరేమో 259 పర్ మంత్, 213 పర్ మంత్. ఏంటయింది? పర్సెంటేజ్‌లో చూడు బాస్. 10-20% తక్కువ. జియో 20% తక్కువ. అదే బెటర్ అని చెప్తున్నా కదా! 20% ఎక్స్‌ట్రా చేస్తున్నారు. సేమ్ క్లయింట్‌లో 20% ఎక్స్‌ట్రా రెవెన్యూ వస్తది. మీరు ఒక ఇన్వెస్టర్‌లా చూస్తున్నారా? నేను ఒక కస్టమర్, నువ్వు ఒక కస్టమర్. ఇప్పుడు ఇద్దరికి ఒకటే సర్వీసు. మీకు 20% ఎక్స్‌ట్రా కదా! 20% అనేది సర్వీస్ పే చేస్తున్నావు. సర్వీస్ వాటెవర్. ఆడ ఎక్కువ గెలుస్తావు కదా! 20% పర్ కస్టమర్. హౌ మెనీ మిలియన్ కస్టమర్స్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సో, హైయర్ అండ్ హైయర్ బ్రాకెట్‌కి ఎంతనుకుంది? మీరు యావరేజ్ వదలండి. పీపుల్ నాలాంటోళ్ళు నేను అసలు చూడను జియోకి. ఎందుకంటే అది బిల్లే నేను చూడను. ఆఫీస్ నుంచి కట్టేస్తారు. బిల్లే తెలీదు. ముందదే చూస్తుండేవాడు. ఇప్పుడు చూడడమే లేదు. రైటా? ఇప్పుడు ఏంటవుతుందంటే ఎంత మిలియన్ కస్టమర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో కాంబినేషన్ వచ్చేస్తుంది. లోన్ వచ్చేస్తుంది. మీరు ఒక స్టాక్ బ్రోకర్‌కి లీజ్ చేస్తున్నాం అనుకోండి. బ్రాండ్ బ్యాంక్ లీజ్ చేస్తున్నాడు. టాటా కమ్యూనికేషన్ కూడా వచ్చేస్తుంది. ఓకే సార్. సో, హైయర్ వాల్యూ జియో అంత బాగా పెర్ఫార్మ్ చేయదు కదా! ఎక్కడ జియో పెర్ఫార్మన్స్ అంటే ఇంటర్నెట్ ఫ్రీ అవ్వడంలోను పెర్ఫార్మన్స్. ఓకే. ఇదొకటయిందా? రిలయన్స్ ఈజ్ వెరీ గుడ్. బీ2బీ బిజినెస్ ప్లేయర్. ఆర్ బీ2సీ ప్లేయర్ కాదు. వీరేదో పెద్ద కార్పొరేట్‌కెళ్ళి కన్జ్యూమర్ ఫేసింగ్‌లోనే 1000 రూపీసే బిల్ చేస్తా అని చెప్తాం. లేదా
షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపో. మీరెందుకు నాకు రేషన్ చేయడానికి? రిలయన్స్ అవుతున్నది వెరీ గుడ్ అట్ మేనేజింగ్ ది గవర్నమెంట్. ಅದಕ್ಕೆ మీరు బెట్ చేస్తానంటే బెట్ చేయి. అది నా ఫిలాసఫీలో రాదు. అదే నేను క్వెషన్ అడుగుతున్నా నాకు. ఓకే. మీ పాలిసీకి సెట్ అవ్వదు. నాకు కొనొద్దని చెప్తున్నా కదా! ఓకే. అది అంత ఫిలాసఫీ బిజినెస్ ఫిలాసఫీలో తప్పది. నా ఫిలాసఫీలో కూడా తప్పది. నా ఫిలాసఫీలో కూడా తప్పది. ఓకే. నేనే చెప్తున్నాను. నేనే ఫైనాన్స్ మినిస్టర్ అయినా కూడా గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 ఇయర్ రిటర్న్ 7%, 3 ఇయర్ రిటర్న్ 27%, 5 ఇయర్ రిటర్న్ 58%. నాతో అన్ని స్టాక్స్ బీట్ చేసింది. ఏదని చూడు. ఎందుకంటే ఐటీసీ మాత్రం బీట్ చేయదు ఎందుకంటే అంటే ఇప్పుడు కొట్టారని. మిగతా చూసంటే అన్ని స్టాక్స్ బీట్ చేసింది. మీరు ఐటీసీ చూసారంటే 3 ఇయర్ రిటర్న్ 20% డౌన్. అది లాస్ట్ 4 ఇయర్‌లో అయింటుంది. మీరు ఎప్పుడైనా కొనింటారంటే కరోనా టైంలో 150కి వచ్చింది. అలా టైం పడినా కూడా 150 100%. ఒకటి ఐటీసీ వదిలేయి. దానికన్నా ఎనీథింగ్ బీట్ ఏంటది. ఓకే. టాటా కన్సల్టెన్సీ 3 ఇయర్ రిటర్న్స్ 18% డౌన్. నేను టీసీఎస్ కన్సిడర్ చేయమని చెప్పారా? నేను కన్సిడర్ చేయమని చెప్పింది. స్టాక్‌లో ఏదని చెప్పు. 10లో 4 పోయింటాయి. ఇంకా ఆడిపోలే. తంగమే లేట్ అయింది. ఏటేది? రిలయన్స్ తంగమేలో. తంగమేది. కర్ణాటక బ్యాంక్ లాంటిది. అలాగంటే ఒకటి సౌత్ ఇండియన్ బ్యాంక్ రిలయన్స్. సౌత్ ఇండియన్ బ్యాంకా? రిలయన్స్ ఇది బెటర్ పిక్. సౌత్ ఇండియన్ బ్యాంక్. ఓకే. మీరు టీసీఎస్ ఎప్పుడు చెప్పానండి? 3000 3000 కిందకెళ్ళని. అని 3000 కిందకెళ్ళని. అప్పుడు 3000 మీద ఉంటుంది. నేను కూడా వద్దని చెప్పాను. ఓకే. 3 ఇయర్స్ లోన్ కూడా అంత రేంజ్‌లో ఉంటాయి సార్. 3.5లో నేను కన్సిడర్ చేయొద్దని చెప్పు. కన్సిడర్ చేస్తాం మీ తెలక తప్పు. ఏషియన్ పెయింట్స్ మీరేమో నెక్స్ట్ అవుతుంది ఏషియన్ పెయింట్స్. మల్టిపుల్ కాంపౌండర్, కన్సిస్టెంట్ కాంపౌండర్ అని చెప్తున్నప్పుడే మీరు హిట్ చేసే చెప్పారు. అదే చూసామంటే 3 ఇయర్స్ రిటర్న్ 11% తగ్గింది. ఇంకా పడుతుంది. అందుకే మీకు చెప్తున్నాను. మీకది వాల్యూతో అవుతున్నదో నా తరకు పటాస్ లిస్ట్ చూసావంటే ఓకే 99% 5 ఇయర్స్‌లో అన్నీ బీట్ చేసింటది. నాట్ జస్ట్ బీట్. బీట్ బై బిగ్ మార్జిన్. ఫైన్ సార్. థాంక్యూ సార్. ఓకే. నేనేం చెప్తున్నాను కొద్దిగా విను. నేనేం చెప్తున్నానంటే మీరు ఒక నిఫ్టీ మొత్తం చూసుకున్నారు. మీరు టాటా మోటార్స్ తీసుకున్నారంటే బజాజ్ తీసుకున్నారంటే ఇదే ఇన్ఫీ సరైన పెరిక్ మీద ఒక అక్విజిషన్ ఒక ఎంప్లాయ్ చేశాడు. అది 5 ఇయర్స్ అంతా 6 ఇయర్స్ అవుతుంది. అప్పుడు కొన్నామంటే రూ. 600. అప్పుడు కొనింటాను 700 అండ్ సంథింగ్ సార్. ఇవాళ పాజిటివ్. ఎప్పుడు ఇన్ఫోసిస్ అని చెప్తున్నాను. అది చాలా పాస్ట్ అని. అది ఎప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు. మీరు చేశారు టైమ్స్ ఆఫ్ ట్రబుల్‌లోని. టైమ్స్ ఆఫ్ ట్రబుల్‌లోనేమో మేము బై చేసి వదిలేసి వెళ్ళిపోతాం సార్. బై సేల్ చేసి వెళ్ళిపోతాం కదా సార్. లాస్ట్ ఇయర్ ఫుల్‌గా కొన్నారు. ఈ సంవత్సరం అమ్మేస్తున్నారు. ఫుల్‌గా అలా అమ్మేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లలు ఇంత పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.